ఇప్పుడు అది 1000 రూపాయలు అయిందా? 2000 ఇస్తాను పెంచినవి. ఓహో 1000 కూడా 2000 ఇస్తుండు కదా. సరే ఇప్పుడు 4000 చేస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. మరి ఆయన ఇస్తాడు వీళ్ళు తింటారు, ఆయన ఇయ్యడు వీళ్ళు తినరు. ఆయన ఇయ్యడా? రైతుల పరిస్థితి ఎట్లుందే? రైతులకు కొంతమందికి వేసిండు, కొంతమందికి వేయలేదు. కొంతమందికి వేసిన కొంతమందికి వేయలేదు. మరి అందరికి వేసిన అంటాడు ఆయన. మొత్తం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలకు వేసిండు అంతే. మీద వాళ్ళకి వేయలే. మళ్ళీ 15,000 వేస్తా అన్నాడుగా. 15,000 కాదు, ఇవే ఇస్తే మంచిగా ఉండు. ఇంకా ఇవే అయితే మంచిగుండా? ఇవి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఇంతగానో కేసీఆర్ చేసిండు అంటున్నావు కదా, ఎందుకు ఓడిపోయిండే? మరి ఓడిపోయిందంటే ఆశలు బాగా చెప్పిన జనం మారిపోయారు. అంతే, ఆశలే. ఇప్పుడు తెలుస్తుందా మళ్ళా? ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రీ బస్ ఎట్టుంది మహిళలకు? ఫ్రీ బస్ గది ఒకటి నడుస్తుంది. అది ఒక్కటి నడితే మగవాళ్ళకు ఓటాన్ని ఇస్తమే లేదు. అదొక్కటి నడితే ఒక్కొక్క మహిళ అంటే 6,000 సంపాదిస్తుందట. నిజమేనా? బస్సులలో తిరిగి 7 సంపాదిస్తుంది. అమ్మ తెచ్చిస్తాను నీకు 6,000? ఏం చేసి పని చేసి సంపాదిస్తాను. అంతేనా? మళ్ళీ ఇంకోటి ఏమన్నా అంటే మహిళలకు 2,500 ఇస్తాను అంటాడు ఆల్రెడీ వాళ్ళ రాహుల్ గాంధీ వచ్చి. మరి ఇస్తారా మహిళలకు 2,500? 2,500 20 కొత్తలు లేవు. 20 కొత్తలు కూడా లేవా? సరే, అది అయిపోయింది. తులం బంగారం ఇస్తానారా మనవరాళ్ళకి? ఇట్లా గురిజెత్తు లేదు. గురిజెత్తు కూడా లేదా? నువ్వు భలే చెప్తాను నీ భాషలో. గురిజెత్తు కూడా లేదు. అట్లనే స్కూటీలు ఇచ్చిండారా? చదువుకున్న పిల్లగాళ్ళ స్కూటీలు ఇస్తా అన్నాడుగా. ఏమి లేవు. అవి కూడా లేదా? 500 గ్యాస్ వస్తుందా? పోనీ 900 తీసుకుంటారు. 900 తీసుకుంటాను. కరెంటు ఫ్రీ కరెంట్ అన్నాడుగా. కరెంటు వస్తుంది పోతుందా? పోతుందా? ఎట్లా ఇప్పుడు ఇట్లా ఎవరు మంచిగా అనిపిస్తుందా నీకు? రేవంత్ రెడ్డి కేసీఆర్? కేసీఆర్ మంచి. కేసీఆర్ మంచి అనిపిస్తుందా? ఎందుకు? అరే మనకు అన్నం పెట్టిండు అయ్యా. నువ్వు ఇవన్నీ ఇయ్యలేదు అంటున్నావు కదా. నాకు తెలిసి మీరు అబద్ధాలు ఆడుతానంటారు. రేవంత్ రెడ్డి మంచిగా ఇస్తా అంటే తింటారు, ముద్దుడుతారు, అబద్ధం ఆడతారు. నాకు తెలిసి ఇస్తాడు. వాళ్ళు ఇస్తారు కానీ నువ్వే ఇస్తలేరు అంటాను. కొంతమందికే ఇస్తాడు. 4 ఎకరాల 3 ఎకరాలకు ఇస్తాడు. అంతేనా? ఎట్లా ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేసిండా రేవంత్ రెడ్డి? నా ఇమాని చెప్తున్నా, కేసీఆర్ మంచి చేసిండు ప్రపంచానికి. మేలు చేసిన బిడ్డ. ఏం చేసిండు మేలు అంటే? మన ఇల్లు వచ్చే బిడ్డ నూకపల్లి కాడ. మరి నీకు ఇల్లు ఇచ్చిండు ఇవన్నీ ఇచ్చిండు అని నువ్వు అంటాను. అన్నకి రేవంత్ రెడ్డి ఏమంటాడు తెలుసా? రేవంత్ రెడ్డి పచ్చి రంగాడు, దొంగ నాటకమాంది. అంతేనా? అంతే. మళ్ళీ టీడీపీ కాండో లెక్కనే లేదు బిడ్డ. తువాలు శాలు ఉన్నాయా? నాది బట్ట దుకాణం. ఎట్లుంది శాలు మంచిగా బతులు కానీ కేసీఆర్ అంత మంచి దొరకడుగా. ఎందుకు ఏడుస్తున్నావు? లేదు బిడ్డ, మంచోడు. ఆ సార్ మంచోడయ్యా. అన్ని చేసాడు. నా పిల్లాడికి 2,000 పింఛన్ వస్తుంది. బీడి పింఛని నాకు 2,000 వస్తున్నాయి బిడ్డ. ఆ కేసీఆర్ అన్నం మేము తింటున్నాం. మరి 4,000 ఇస్తాను. వేసాడు. ఏడోకు మీ చేనేత కార్మికులకు కొంచెం ఇబ్బంది ఉన్నది కావచ్చు ఇప్పుడు. లేదు బిడ్డ, మా శాలు అంతా మంచుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక వేస్ట్ అంటున్నా. వేస్ట్ ముఖం ముందు అంటున్నా. అంతేనా? కానీ నేను ఓడిపోను బిడ్డ. నేను ఓడిపోయిడ్డ. నాది మాత్రం కారు నాది. ఇప్పుడు ఎట్టున్నది? కాంగ్రెస్ మంచిగా ఉందా? అప్పుడు ఆయన రైతుల బతికిచ్చిండు. ఎవరు? మాకు ఒక్క పీలియట్ అన్న లేదు. 2,500 వేస్తారా మహిళలకు? 2,500 వేస్తారన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ వేస్తారని చెప్పి నువ్వు మంచిగా తిన్నావు, మంచిగా పొట్ట నింపుకున్నావు. 2,500 ముద్దు ఊడ్చినావు. ఇప్పుడు అప్పుడు 4,000 వస్తే అన్నాడు. 4,000 ఇస్తా. ఇప్పుడు 2,000 నడుతున్నాయి మాకు పింఛన్. 4,000 ఇస్తానట్లే. నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు. నిజం చెప్పు. నిజంగా ఆయన గెలిచింది 6 నెలలు అయిందా? ఈ వరకు మాకు వేయలేదు. ఇక ఆయన వేసేది ఏం దేవునికి ఎరక గానీ మాకు వేయలేదు. మరి వేస్తాను అంటాడు ఆయన. వేస్తా మరి ఏమి మాకేవి? నువ్వు తినే అబద్ధం ఆడతావు. నేను అబద్ధం ఆడేదాన్ని. నిజం చెప్పు. నేను భర్తలేను కానీ అబద్ధం రామ అన్నాడా? సరే, తులం బంగారం ముచ్చట లేదు. లేదు. ఇస్తాడు మా మనవరాలు తులం బంగారం తీసుకొని పోయినట్టు నువ్వే. లేదు. నిజం చెప్పు. ఇస్తాడు తాత్పరంగా ఎన్నడుకో ఇస్తాడు. ఎప్పుడుకో ఇస్తాడా? అంతేనా? స్కూటీ చదువుకున్న వాళ్ళకు బండి ఇస్తా అన్నాడు. ఇప్పుడు కొంతమంది చదువుకో కూడా నౌకరు లేదు.
లేదు లేదు. మరి ఎట్లా ఫ్రీ బస్ మంచిగా టికెట్ లేకుండా పోతానా? కానీ పీరాజు ఎవరో పోతున్న మాత్రమే నీ వరకు ఎక్కలే. మొత్తం దేవుళ్ళు మొత్తం కొండగట్ట అంజన, యాదాద్రి, నరసింహస్వామి, భద్రాద్రి, రామన్న స్వామి నువ్వు పోయినావా? నేను పోలే, ఒక్క నాడని ఎక్కలే. మరి ఫ్రీ బస్ గా ఊరుకపోయినా నేను ఎక్కలే. ఆడ గెదుగుతున్నారు ఇరగబడుతుంది అబ్బను. నువ్వు మంచిగుందన్నావు ఇరగబడతానా ఉంటావు మళ్ళా. లేక లేక ఎక్కుతురు దొబ్బేసుకుంటే మోగోళ్ళకు తిక్కటే ఆడోళ్ళకు లేదా. మరి మొగోళ్ళ పరిస్థితి ఏంది? మరి ఆడిది పోతే మగవాళ్ళ పరిస్థితి ఎట్లా అని నేను అనుకున్నా ఎప్పటిసుందో. కేసీఆర్ మంచిగా చేసినా మీకు రేవంత్ రెడ్డి అమ్మా? ఇప్పుడు మొగలే ఇప్పుడు కేసీఆర్ చేసిండు. ఇప్పుడు ఈయన గుణం తెలిసిందా? 5 నెలలు అయితే అంది తెలవాలిగా మరి మీకు. మరి ఏది ఎత్తుండ ఫ్రీ బస్ ఎట్టుంది? ఫ్రీ బస్సులు లేకుండా సరే ఫ్రీ బస్సులు ఎందుకు గుదిక సత్తు అంతేనా? 6,000 మిగులుతానే ఒక్కొక్క మహిళకు. మన్ను మిగులుతుంది. 2,500 ఇస్తారా? 25,000 అండి. నాకు ఆడపిల్లలు లేరు. ఆడపిల్లలు లేరా? కేసీఆర్ ఉన్నాడు కదా, కేసీఆర్ అప్పుడు ఉన్నప్పుడు రైతు బంధు, రుణమాఫీ అన్ని అన్ని కొన్ని చేసిండు. మరి ఇప్పుడు ఈయన వచ్చినాక చేస్తాడా? చేస్తుండో చేస్తున్నాడు. మాకు వ్యవసాయం లేదా? మాకు లేదయ్యా, మేము చాలా పెళ్లి చేసుకుని బతుకుడే. కేసీఆర్ లేనప్పుడు లేనప్పుడు అప్పుడు ఉండేవాళ్ళు. భర్త చచ్చిపోతే ఉండేవాళ్ళు. కేసీఆర్ గెలిచినాక 1000 2,000 అయినాయ్యా. ఇక ఇప్పుడు ఈయన గెలిచి 4,000 అన్నాడు. ఇస్తాడో ఈయన భగవంతుడికి ఏర్పడి ఇప్పుడు రాంది పెద్దరికని చెప్పాను. పింఛన్ ఇస్తలేడా? 4,000 ఇస్తా అన్నాడు కదా రాగానే. 4,000 ఆడోళ్ళకి ఫ్రీ బస్ ఎట్లుంది? ఆడవాళ్ళు ఎక్కిపోతుంది, మేము పైసలు పెట్టుకుని పోతుంది. అంతేనా? వాళ్ళు మంచిగా వాళ్ళకి మంచి సౌకర్యం అయితే ఉన్నది. మాకేం లేదు. ఫ్రీ కరెంటు కరెంట్ ఏడాది ఇక రాలే మాకు. రుణమాఫీ రాలే. రుణమాఫీ లేదా? మరి కేసీఆర్ మంచోడా రేవంత్ రెడ్డి? కేసీఆర్ మంచోడు. కేసీఆర్ ఎందుకు మంచోడు? అరే మాకు ఇంత అవి ఇచ్చే రైతు బంధు ఇచ్చిండా? మరి ఇప్పుడు ఈయన కూడా వచ్చి ఇచ్చిండాడు కదా. 15,000 ఇస్తా అన్నాడు కాదే. 15,000 కూడా ఇస్తలేడా?